పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలను భూభారతిలో ఇక వీఎల్ఓ విలేజ్ లెవెల్ అధికారి వీఎల్ఏ విలేజ్ లెవెల్ అసిస్టెంట్ గా జీవో జారీ చేసినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టపాకాయలు కలిసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ వీఆర్ఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు దుబాసి మాణిక్యం, పూర్వ వీఆర్ఏ రాష్ట్ర కన్వీనర్ ముదం చిరంజీవి మాట్లాడారు. వీఆర్ఓ వీఆర్ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతిలో వీఎల్ఓ వీఎల్ఏల విలేజ్ అధికారిగా విలేజ్ లెవెల్ అసిస్టెంట్ జీవో కాపీ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి, జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారికి, భూభారతి కన్వీనర్ సునీల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలుపుతున్నామన్నారు. మా యొక్క పనిని గుర్తించి మళ్లీ తిరిగి భూభారతిలో విలేజ్ లెవెల్ అధికారి, విలేజ్ లెవెల్ అసిస్టెంట్ గా విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, నారాయణరావు, ఇక సూరజ్, రామస్వామి, జనార్దన్, ప్రతాప్, జాపర్, లక్ష్మణ్, శంకర్, విలేజ్ లెవెల్ అధికారులు, విలేజ్ లెవెల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థను అర్ధరాత్రి దొంగగా చిత్రీకరించి మా వ్యవస్థను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వంకు మంచి బుద్ధి చెప్పి ప్రజలు ఇలా ఫామ్ హౌస్ల పడుబడ్డట్టు చేసినటువంటి ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తిరిగి మా బాధలు, మా రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో ఉంటేనే పట్టుకోమని ఉంటారు. మా పాలన నడవాలంటే గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ ఉండాలి, వీఆర్ఓలు ఉండాలి, వీఆర్ఏలు ఉండాలి. వాళ్ళే మా వ్యవస్థకు, మా ప్రభుత్వానికి పట్టుకోమని చెప్పి మళ్ళీ తిరిగి రెవెన్యూ తీసుకున్న చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి గారిది. దానికి పూర్తిగా సహకరించి మా వ్యవస్థ తేనికి కంకణ బద్దుడైనటువంటి లచ్చిరెడ్డి గారికి మేము రుణపడి ఉన్నాం. ఆయనకు ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఏదేమైనా మా హక్కులు కాలరాయకుండా కాపాడిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండి ఎన్నో శ్రమలు కోర్చి ఎన్ని రాష్ట్రాలు తిరిగి, ప్రపంచ దేశాలు తిరిగి రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో ఉంటేనే ఒక వ్యవస్థ వస్తుందని చెప్పి తెలుసుకొని ఇలా మమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకున్నందుకు ఆ మంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడైతే ప్రజలకు ఏదైతే గతంలో ఉన్న మేము చేసినటువంటి ఆన్లైన్ చేసినట్టే మార్చి తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఏ చిన్న సమస్య అయినా పార్ట్ బీలో పెట్టి కోర్టులో అదండి 33లో పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాళ్ళని సీసీఎల్ఏ సైడ్ దింపారు. ఏ సామాన్య ప్రజలు కూడా ఇలా సంతోషంగా లేడు. మేము ఇలా గ్రామంలో ఉండి ఒక్క కుటుంబానికి తండ్రి ఎడను మేము గ్రామానికి ప్రతి రైతు కట్ల ఉండి ఇలా ప్రతి సేవలు అందించడానికి సిద్ధపడి ఉన్నామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. దీని విషయంలోనే మాకు జీవో గవర్నమెంట్ ఇచ్చినందుకు మేము విజయవంతంగా కామారెడ్డి ప్రాంతంలో పటాకులు కాల్చి విజయవంత ర్యాలీని జరుపుకున్నాం. దీన్ని మేమంతా మీరు కూడా ప్రజలు కూడా మా పక్షాన వాదిస్తూ మాతో పాటు మీతో పాటు మేము ఉండడానికి సహకరించాలని మనం చేస్తాం. నమస్కారం. పూర్వ వీఆర్ఏల రాష్ట్ర కన్వీనర్ ముదం చిరంజీవి, కామారెడ్డి జిల్లా. అయితే ఈరోజు మిఠాయిలు పంచుకొని పటాకులు కొట్టిన సందర్భం ఏమిటంటే మన యొక్క గ్రామం నుంచి కింది స్థాయి అట్టడుగున్నటువంటి రెవెన్యూ వ్యవస్థను భద్రమైన సందర్భంగా మా యొక్క లచ్చిరెడ్డి సార్ మరియు రేవంత్ సర్కార్లో మరియు పొంగులేటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరియు రెవెన్యూ వ్యవస్థ ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నాయకులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో మేము ఈరోజు స్వీట్లు, మిఠాయిలు పంచుకుంటున్నాము మరియు పటాకులు కాల్చుకున్నాము. అయితే ఈ యొక్క సందర్భంగా రెవెన్యూలో లచ్చిరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మాపై ఉన్నటువంటి నమ్మకంని మేము వమ్ము చేయకుండా లచ్చిరెడ్డి సార్ గారికి పేరు తీసుకొస్తూ మరియు ప్రభుత్వానికి పేరు తీసుకొస్తాం. ఎందుకంటే ఈ వ్యవస్థ
ఎట్లా చిన్న భిన్నమైంది? అసలు చిన్న భిన్నం కాకుండా ఉంటారా? ఇప్పుడు ఉన్నది మంచిగా ఉందిరా పోయి కరెక్టే, గ్రామ స్థాయిలో మనకు సేవలు అందుతున్నాయి కాబట్టి అరే ఇది కరెక్టే ఉన్నదని చెప్పేసి ప్రజల నుంచి కూడా మెప్పించుకొని ప్రజల నుంచి కూడా చేకొట్టించే విధంగా ప్రభుత్వానికి పేరు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.